ఆవు ఆక్సిజన్ ఇస్తుంది. ఎవడు ఎక్కువ చేస్తున్నాడు? అవును, నిజం. అలానే ఆవు నువ్వు నేను కాఫీ టీ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా పాలు కూడా ఇస్తుంది. వేసిండ్రా లోపలేసి కుమ్మిండండి. అలానే మనం చంద్రమండలం పైకి వెళ్ళడానికి గోమాత మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కిందటి వీడియోస్ లో మనం చూసాం జంతు పదార్థాలను డిమాండ్ చేయడం వల్ల అమాయక జీవులకి ఎంత అన్యాయం జరుగుతుందని, అట్ ది సేమ్ టైం రిసోర్సెస్ ఎంత కన్జ్యూమ్ అవుతున్నాయని. ఈ వీడియోలో ప్రకృతికి ఈ జంతువుల వ్యవసాయం వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, GHG ఎమిషన్స్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఇట్లాంటి విషయస్ మీద మనం చర్చిద్దాం. క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విపత్తులు జరుగుతున్నాయో నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక డిజాస్టర్ జరుగుతూనే ఉంది, మనం క్లియర్ గా చూస్తూనే ఉన్నాము. హ్యూమన్ హెల్త్, ఎన్వైరన్మెంట్, యానిమల్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నాయో చూస్తున్నాము. సో ఈ టెంపరేచర్ లాస్ట్ 100 years లో చూసుకుంటే సగటున గ్లోబల్ టెంపరేచర్ 1 degree పెరిగింది. ఈ లాస్ట్ 35 years లో ఇంకా ర్యాపిడ్ గా పెరిగింది. దీనికి కారణం ఏంటి? సో ఈ రౌడీ గ్యాసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ రౌడీ గ్యాసెస్ వల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది. ఇవి ఏం చేస్తాయి అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో అది కొంచెం భూమికి టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది పైకి, స్పేస్ లోకి వెళ్తుంది అనమాట. ఆ స్పేస్ లోకి వెళ్లే ముందర ఇవి ట్రాప్ చేసి హీట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి ఈ గ్యాసెస్. సో ఈ గ్యాస్ అందరికి ఒక బాస్ ఉన్నాడు కదా, ఆడెవడు? ఇగో ఈడు. అంటే నేను ఒక్కడే కాదు, మన మనుషులందరం అనమాట. మన మనుషులు క్రియేట్ చేసిన యాక్టివిటీస్ వల్ల ఈ గ్యాస్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. సో 2016 అనేది ఇప్పుడు దాకా హ్యూమన్ హిస్టరీలో హాటెస్ట్ ఇయర్ గా నమోదైంది. అండ్ ఇప్పుడు ఇండియా పరిస్థితి చూస్తే 1993 నుంచి ఇప్పుడు దాకా యావరేజ్ ఏదైతే ఉందో కింద సెంచరీది ఇండియాలో టెంపరేచర్ దానికి అబౌవ్ ఉంది తప్పితే ఒక్కసారి కూడా బిలో వెళ్ళలేదు. అంటే క్లియర్ గా మనకి సైన్స్ తెలుస్తున్నాయి క్లైమేట్ చేంజ్ ఎంత ఇదైపోయిందో, హాట్ ఇష్యూ అయిపోయిందో. అలానే మన ఓషన్స్ టెంపరేచర్ చూసుకుంటే 0.4 degree ఫారెన్హీట్ గత 50 ఏళ్లలో పెరిగిందనమాట. ఇట్లా ఎక్సెస్ హీట్ లాక్కుండా ఉంటే అక్కడ ఉండే జలచరాలు కానీ, కోరల్ రీఫ్స్ కానీ, వాటి హ్యాబిటాట్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఎక్సెస్ హీట్ లాక్కుంటే, అబ్జర్వ్ చేసుకుంటే డీఆక్సిజనేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఆక్సిజన్ తక్కువ పీల్చుకోవటం. ఎందుకంటే వామ్ వాటర్ ఉన్న చోట ఆక్సిజన్ ఎక్కువ సాల్యుబుల్ అవ్వదు. దీనివల్ల ఫోటోసిన్సిస్ కూడా దెబ్బతింటది. ఈ ఫోటోసిన్సిస్ దెబ్బతింటే మన ప్రపంచంలో ఉన్న 50% ఆక్సిజన్ యాక్చువల్ గా ఓషన్స్ లో ఉండే ఫోటోసిన్సిస్ వల్ల వస్తుంది. సో మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా దెబ్బతింటాయి. అలానే ఓషన్స్ యొక్క ఎసిడిటీ లెవెల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం నుంచి ఇప్పుడుతో పోల్చుకుంటే దాదాపు 30% పెరిగింది. సో ఇటువైపు కార్బన్ డైఆక్సైడ్, ఎసిడిటీ, ఇటువైపు ఏమో హీట్. దీనివల్ల చుట్టుపక్కల ఉండే ఏవైతే గ్లేషియల్ ఇవి ఉంటాయో, ఆరెల్స్ ఐస్ ఉంటుందో, ఇవన్నీ మెల్ట్ అవుతున్నాయి అనమాట ఆ హీట్ కి. మనం లెటెస్ట్ టేక్ గ్రీన్ ల్యాండ్ తీసుకోండి. అంటే మనం అనుకున్నది గ్రీన్ గా ఉండదు, మొత్తం ఐస్ ఉంటుంది అక్కడ. అది ప్రతి సంవత్సరం 29,000 కోట్ల టన్నులు ఐస్ కరిగిపోయింది ప్రతి సంవత్సరం గత 20 ఏళ్ల నుంచి. సేమ్ గోస్ విత్ అంటార్క్టికా. అట్లానే హిమాలయన్ రీజియన్ లో ఉండే గ్లేషియల్ రిట్రీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ ఈ టెంపరేచర్ వల్ల దెబ్బతింటాం జరిగింది. దీనివల్ల సడన్ గా అక్కడ ఉండే నదులు వస్తాయి కదా, హిమాలయన్ రీజియన్ లో ఉండే నదులు ఉంటాయి కదా, వాటికి సడన్ అవుట్ బర్స్ట్ అనమాట. దానివల్ల అక్కడ ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వరదల్లో మునిగిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇవన్నీ మనం డైలీ న్యూస్ లో చదువుతూనే ఉంటాం. సో అట్లానే సీ లెవెల్ రైజ్ అవటం. లాస్ట్ 100 years లో దాదాపు 8 inches రైజ్ అయింది సీ లెవెల్. లాస్ట్ ఇంకా 20 years లో చూసుకుంటే 100 years ఎంత అయితే అయిందో దానికి డబుల్ అయింది లాస్ట్ 20 years లో. ఒకవేళ ఇట్లానే సీ లెవెల్ రైజ్ అవ్వకుండా వస్తే కనుక టాప్ 5 cities ఏవైతే ఉన్నాయో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవే, దాంట్లో మన ముంబై కూడా ఉంది. ఐఐటి గాంధీనగర్ వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం మన ఇండియాలో దాదాపు 16% ల్యాండ్ ఎక్స్ట్రీమ్ డ్రాట్ కండిషన్ లో ఉంది, అంటే కరువు పీక్స్ అనమాట. సో దాంట్లో అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఆ కేటగిరీలో. సో క్లైమేట్ చేంజ్ ఈజ్ రియల్. అది నాటకమో బూటకమో కాదు, మన కళ్ళెదురుగా ప్రతిరోజు జరుగుతుంది ఇండియాలో. దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్స్ మార్చుకోకపోతే ఇంకా డైరెక్ట్ గా భూమి గ్రేవ్ యార్డ్కే. సో అసలు ఈ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ కారణమైనవి? వెంటనే అందరూ ఇండస్ట్రీస్ అంటారు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఓకే, అవి కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ. కానీ మనకు కనిపించింది ఏంటంటే అగ్రికల్చర్. ఎందుకంటే ఇండస్ట్రీస్ అను ట్రాన్స్పోర్టేషన్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మనకు క్లియర్ గా కళ్ళెదురుగా బ్లాక్ స్మోక్ రూపంలో సిటీస్ లో కనిపిస్తుంది.
దెన్ వాట్ అబౌట్ మీథేన్ గ్యాస్, అన్నిటికంటే హార్మ్ఫుల్ అయినది. వాట్ అబౌట్ నైట్రస్ ఆక్సైడ్, ఇవి అగ్రికల్చరల్ ఫీల్డ్స్ నుంచి, ఎస్పెషల్లీ యానిమల్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. రూమినెంట్స్ అంటే ఏంటంటే, ఇక డెఫినేషన్ వస్తే చదువుకోండి. సో ఆవులు, గేదెలు, బర్రెలు, మేకలు ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే తింటాయో ఏమన్నా, ప్రతి సెంటియంట్ బీయింగ్ లానే వీటికి డైజెస్టివ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ నుంచి ఎంటరిక్ ఫెర్మెంటేషన్ అనే ఒక పార్ట్ ఉందన్నమాట. దాంట్లో నుంచి యాక్చువల్గా మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఒక సగటున ఒక ఆవు కానీ గేదె కానీ ఇండియాలో దాదాపు 45 కేజీల మీథేన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. అట్లానే మేకలు, బర్రెలు అన్న యావరేజ్ 5 కేజీస్ దాకా రిలీజ్ చేస్తాయి మీథేన్ గ్యాస్ ని. సో పెద్ద ప్రాబ్లం ఉంది, లైట్ 50 కేజీలే కదా, పిచ్చ లైట్ కదా. సో అట్లా నేను అట్లా అనుకున్నాను బేసికలీ. కానీ అప్పుడు తెలిసింది ఏంటంటే 30 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నాయి ఇండియాలో. సో అలానే 20 కోట్ల బర్రెలు, మేకలు, అవన్నీ అంతంత రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఓ మై గాడ్. సో అక్కడితో ఆగిందా? లేదు, ఇంకా అవ్వలేదు. సో బేసికలీ మీథేన్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే 23 రెట్లు ఎక్కువ హానికరం క్లైమేట్ చేంజ్. ఇంకా ఏంటంటే 20 ఏళ్ళ టైం పీరియడ్ తీసుకుంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 86 రెట్లు హానికరం గ్లోబల్ వార్మింగ్ కి. సీరియస్లీ. సో ఇదే కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ కింద తీసుకుంటే మనం మీథేన్ గ్యాస్ ది దాదాపు ప్రతి ఇయర్ కౌ కానీ బఫ్లో కానీ సగటున ఇండియాలో ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే గ్యాస్ 1050 కేజీల కార్బన్ డైఆక్సైడ్. మీకు ఎట్లా చెప్పాలి 1050 కేజీలు అంటే, లెట్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి నేను టూ అండ్ ఫ్రో కార్ లో 2 సార్లు ట్రిప్ వేసాను అనుకోండి, ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది? అంత ఒక ఆవు గేదె సంవత్సరానికి అట్లా ఉండి రిలీజ్ చేస్తుంది అనమాట బేసికల్లీ. అట్లానే మొత్తం ఎమిషన్స్ క్యాటిల్ నుంచి ఇండియాలో వచ్చేది 31,000 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్గా చెప్పానా? యా, కరెక్టే. ఆ నెంబరే నాకు గుర్తుండట్లేదు. సీరియస్లీ అంత ఎమిషన్స్ అవుతున్నాయి మన క్యాటిల్ వల్ల. ఇదంతా దేనికయ్యా అంటే బేసికల్లీ టీ 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 కాఫీ 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 వీటి కోసం. సో మన ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటున్నాం, అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో పెట్టుకుంటున్నాం మోటార్స్ రన్ అవడానికి, అట్లానే ఎడార్లో పెట్టుకుంటున్నాం మాస్ స్కేల్ ఎలక్ట్రిసిటీ రావడానికి, ఇండస్ట్రీస్ కానీ వాటికి కానీ వీటి కానీ. సో కోల్ ప్లేస్ లో బాగా పెట్టుకుంటున్నాం, ఎమిషన్స్ తగ్గుతాయని. అండ్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి ఇండియాకి అంటే ఎంతో సంతోషంగా పేపర్ చూసి చాలా సంతోషపడుతున్నాం, ఎమిషన్స్ తగ్గుతాయని. మరి ఇంత ఎమిషన్స్ ఇచ్చే జంతువుల వ్యవసాయం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని మనం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అవసరం లేకపోయినా సరే? సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఆవులు గేదెలు ఉండటంలోనా? ఆవులు గేదెలు ఉండటంలో ప్రాబ్లం ఏం లేదు, అవి ఎక్కువ ఉండటంలోనే ప్రాబ్లం ఉంది. సో లక్షల్లో ఉండేవి ఇప్పుడు 30 కోట్లయి. అంటే ప్రతి 5 మనుషులకి కనీసం ఒక ఆవు గేదన్నా ఉందని అర్థం ఇండియాలో. సో ఎందుకు ఇన్ని వచ్చాయి? ఎందుకు అంటే లెట్స్ సే మిల్క్ తీసుకున్నాము. మిల్క్ మనం కంటిన్యూస్ గా డిమాండ్ చేస్తున్నాం కదా డైలీ. కానీ ఒక అమ్మ కంటిన్యూస్ గా మిల్క్ ఇస్తుందా? ఏ అమ్మ నా నేచర్ లో ఇవ్వదు. మరి డైరీ ఫామ్ లో చూస్తే కంటిన్యూస్ సప్లై వస్తుంది, మనకేమో కంటిన్యూస్ చేతికి వస్తున్నాయి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? కంటిన్యూస్ గా పిల్లలు పుట్టిస్తున్నారు. ఎందుకంటే పుట్టిస్తేనే ఆవులు గేదెలు పాలిస్తాయి కాబట్టి, అందుకని వాటి పాపులేషన్ పెరుగుతూనే ఉంది. సో మనం మిల్క్ కన్జంప్షన్ డిమాండ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక అది ఎట్లా గ్రో అయిందో, క్యాటిల్ కూడా వాటి పాపులేషన్ కూడా అట్లనే గ్రో అయింది. అది యాక్చువల్ ప్రాబ్లం, మన డిమాండ్ చేయడం యాక్చువల్ ప్రాబ్లం. జంతువుల వ్యవసాయం నుంచి వచ్చే ఎమిషన్స్ వేరే ఇండస్ట్రీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇట్లాంటి కేటగిరీస్ నుంచి వచ్చే ఎమిషన్స్ కంటే ఎందుకు హార్మ్ఫుల్, ఎందుకు డేంజరస్ అంటే ఇవి 3-4 లెవెల్స్ లో పనిచేస్తాయి అన్నమాట బేసికలీ. ఇప్పుడు జంతువుల నుంచి డైరెక్ట్ గా వచ్చే మీథేన్ గ్యాస్ ఒకటి ఉంది కదా, అది కంటిన్యూస్ గా వస్తానంటే మనం దాన్ని ఆపలేము. సెకండ్, ఎట్లా ఆపాలంటే వాటి పాపులేషన్ తగ్గించేసి మనం డిమాండ్ చేయకుండా జంతు పదార్థాలు. సెకండ్, వీటిని ఇప్పుడు పాపులేషన్ పెరిగే కొద్దీ అవి తినే ఫీడ్ పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని పోషించాలి కదా. సో ఆ ఫీడ్ పండించడానికి ధాన్యాలు కానీ అవన్నీ పండించాలి కదా, అక్కడి నుంచి వచ్చే ఎమిషన్స్. థర్డ్, ఇవి ఫీసిస్ వదులుతాయి కదా అవి వదిలినప్పుడు నేచర్ లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ తో ఇవి ఇంటరాక్ట్ అయ్యి మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఓకే, మీథేన్ గురించి మనం తెలుసుకున్నాం, ఇప్పుడు నైట్రస్ ఆక్సైడ్ గురించి తెలుసుకున్నాం. ఇదేంటంటే సబ్కా బాప్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ కంటే దాదాపు 300 రెట్లు హానికరం ఇది. సో అంటే ఊహించుకోండి, వ్యవసాయం నుంచి వచ్చే గ్యాసెస్ లో 13% ఈ నైట్రస్ ఆక్సైడే. సో ఇవన్నీ కాకుండా ఎడిషనల్ గా మనం ట్రాన్స్పోర్టేషన్, వీటికి స్టోరేజ్, ఈ జంతు పదార్థాలకి మిల్క్ తీసుకుంటే ప్యాస్చరైజేషన్ కానీ, వాటి ప్రాసెసింగ్ కానీ, క్లీనింగ్ కానీ, మళ్ళీ రీటైల్ కి ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ స్టోరేజ్, ఇవన్నీ కూడా ఎమిషన్స్ యాడ్ అవుతాయి. శాటిలైట్స్ అబ్జర్వేషన్ తో తయారు చేసిన ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇండియన్ మ్యాప్, దాన్ని పరిశీలిద్దాం. సో
ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 డిస్ట్రిక్ట్స్ మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, వాటి ప్రమాదపు శాతాల కంటే ఎక్కువ ఉన్నాయి, అలార్మింగ్ స్టేట్స్ లో ఉన్నాయన్నమాట. సో ఈ 14 డిస్ట్రిక్ట్స్ ఇట్లా ఉండడానికి కారణం ఏంటి, క్రాస్ చెక్ చేసుకుందామా అని చేశాను. ఇట్లా డిస్ట్రిక్ట్స్ కి క్యాటిల్ పాపులేషన్, ఆవులు, గేదెలు, బర్రెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి అనేది చూసాను అనమాట. సో దట్ అవి ఎక్కువ ఉంటే ఎమిషన్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో అట్లా చూసుకుంటే దాదాపు ఎమిషన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, ప్రమాదపు శాతాలు ఎక్కువ ఉన్నాయో, సేమ్ అదే డిస్ట్రిక్ట్స్ లో క్యాటిల్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది క్లియర్. సేమ్ అలానే పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ తో పాటు అవంతా వాటర్ లో కలిసిపోయి దాంట్లో కూడా టాక్సిసిటీ పెంచుతున్నాయి. సో మనం తీసుకునే పదార్థాలు, మనం ఆచరించే లైఫ్ స్టైల్ ఎంతో ముఖ్య భూమికి పోషిస్తుంది అనమాట ఈ క్లైమేట్ చేంజ్ లో. లెట్ సే ఒక మిల్క్ ఉంది, 200 ml మిల్క్ గ్లాస్ తీసుకుంటే అది దాదాపు 1/2 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అనమాట దాని ప్రాసెస్ లో. సో ఇప్పుడు మనం ఒక కప్పు కాఫీ మిల్క్ తో తాగే బదులు అదే బ్లాక్ కాఫీ తాగాము అంటే దాదాపు సగం ఎమిషన్స్ మనం తగ్గించినట్టే. సో చిన్న చిన్న మార్పులు మనం ఈజీగా చేసుకోవచ్చు కదా. సేమ్ అట్లానే బీన్స్ తీసుకుందాం, ప్రోటీన్ తీసుకుందాం. ఇప్పుడు మనం బీన్స్ నుంచి ప్రోటీన్ తీసుకునే బదులు చికెన్ నుంచి ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 4 రెట్లు ఎక్కువ ల్యాండ్, 4 రెట్లు ఎక్కువ వాటర్ అండ్ రిసోర్సెస్ యూజ్ అవుతాయి, అండ్ 8 రెట్లు ఎక్కువ ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి గాల్లోకి. సో దాని బదులు ఇది తీసుకుంటే, అలా మనం అందరం చేస్తే చిన్న చిన్న మార్పులు క్లైమేట్ చేంజ్ ని మనం ఈజీగా ఫైట్ చేయొచ్చు. ఐక్యరాజ్య సమితితో సహా దాదాపు ఉన్న ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ, నేచర్ కన్జర్వేషన్ సొసైటీస్ కానీ అన్ని చెప్పేది ఒకటే, మీట్, మిల్క్, మిగిలిన చేతి పదార్థాలన్నీ పక్కన పెట్టండి. అవి క్లైమేటిక్ చేంజ్ కారణం. ఎమిషన్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు డిఫారెస్టేషన్ కారణం అవుతున్నాయి, సాయిల్ ఎరోజన్ కారణం అవుతున్నాయి, గ్రెయిన్స్ ఎక్కువ వాడేస్తున్నాయి, వాటర్ స్కేర్సిటీ వస్తుంది, ఎసిడిఫికేషన్ పెరిగిపోతుంది, ఓషన్స్, ఇట్లా చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో మనం బండి నుంచి ఎప్పుడన్నా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది అంటే కోపడుతూ ఉంటాం వాడిని. సో వాట్ అబౌట్ అవర్ ప్లేట్స్? సో గ్రీనర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి మనకి, గ్రీనర్ బిల్డింగ్స్ కావాలి, గ్రీనర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ కావాలి. వై నాట్ గ్రీనర్ ప్లేట్స్ దెన్? ఓకే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది, ఆ టైం వచ్చింది. ఎందుకంటే మనం ప్లేట్లోకి ఏం తెచ్చుకుంటున్నాము అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి.